ప్రైజ్ అందరికీ. ఈరోజు రూతు గ్రంథం యొక్క వివరణ గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు, అలాగే రూతు గారి యొక్క జీవితం గురించి, ఆమె కలిగి ఉన్న గొప్ప లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము. బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నప్పటికీ వారు చేసిన క్రియల చొప్పున దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. వారి క్రియల చొప్పున కొందరు స్త్రీలు దూషింపబడిన వారు కూడా ఉన్నారు. అయితే స్త్రీ పేరు మీద ఒక పుస్తకమే రాయబడిందంటే రూతు గారు ఎంత ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ఉందో మనం చూడవచ్చు. అసలు రూతు గారి యొక్క జీవితము ఎలాంటిది, ఆమె ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం చూద్దాము. మొదటిగా అసలు రూతు అనగా అర్థం ఏమిటి? రూతు అనే పేరుకు 3 రకాల అర్థాలు మనం చూడవచ్చు. రూతు అనగా స్నేహము, లేదా సౌందర్యము, లేదా సంతృప్తి పొందినదిగా అర్థాలు వస్తాయి. అలాగే రూతు మోయాబు దేశమునకు చెందినది. మోయాబీయులు అన్యజనులు, దేవుణ్ణి ఎరగనటువంటి విగ్రహారాధికులు. రూతు కూడా అన్యజనురాలే. ఇది ఇలా ఉండగా న్యాయాధిపతులు ఏలిన దినములయందు యూదా బెత్లెహేములో గొప్ప కరువు అనేది వస్తుంది. అలాగే ఆ దేశంలో నయోమి, అలాగే ఆమె భర్త యొక్క ఎలిమెలేకు అనే దంపతులు ఉంటారు. వీరికి 2 కుమారులు కూడా ఉన్నారు. ఆ కరువు వలన నయోమి, ఎలిమెలేకు వారి యొక్క 2 కుమారులను తీసుకొని మోయాబు దేశమునకు వలస వెళ్ళెను. నయోమి యొక్క 2 కుమారుల పేర్లు, పెద్దవాని పేరు మహులోను, చిన్నవాని పేరు కిల్యోను. అయితే మోయాబులో కొన్ని రోజులు స్థిరపడిన తర్వాత నయోమి భర్త చనిపోతాడు. ఆ తరువాత నయోమి తన యొక్క 2 కుమారులకు ఆ దేశంలోనే మోయాబు స్త్రీలకిచ్చి పెళ్లి చేస్తుంది. నయోమి యొక్క 2 కోడళ్ళ పేర్లు, పెద్దదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. నయోమి యొక్క 2 కుమారులకు పెళ్లి అయిన తర్వాత 10 సంవత్సరాల వరకు వారు మోయాబులోనే నివసిస్తారు. 10 సంవత్సరాల తర్వాత నయోమి యొక్క 2 కుమారులు కూడా చనిపోతారు. ఆ తర్వాత నయోమి కొంతకాలం మోయాబులోనే నివసించి తన సొంత దేశము అయిన యూదా బెత్లెహేములో కరువు దినములు ముగించబడ్డాయని తెలుసుకొని తన సొంత దేశమునకు అంటే బెత్లెహేమునకు వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది. అప్పుడు బెత్లెహేమునకు బయలుదేరగా అయితే ఆమెతో కూడా తన 2 కోడళ్ళు కూడా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కానీ నయోమి మరలా తన మనసులో సందేహించుకొని తన కోడలను తనతో కూడా రాకుండా వారి యొక్క తల్లుల ఇంటికి వెళ్ళమని చెప్తుంది. అయితే పెద్ద కోడలు ఓర్ప ఆమె అత్తను ముద్దు పెట్టుకొనిను తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. కానీ రూతు మాత్రము తమ అత్తను హత్తుకునేను. చూసారా, పెద్ద కోడలైనటువంటి ఓర్ప తన తల్లిగారింటికి వెళ్ళిపోమని ఒక్క మాట అనడంతోనే తన అమ్మవారింటికి వెళ్ళిపోయి మళ్ళీ అదే విగ్రహారాధన, లోక సంబంధమైనటువంటి మనుషులతో తను కలిసిపోవడానికి ఇష్టపడింది. కానీ రూతు అలా కాకుండా తన అత్తని ఒంటరిగా విడిచిపెట్టడము తనకు నచ్చకుండా తన అత్తను హత్తుకొని నయోమి ఎంతలా నచ్చ చెప్పినా రూతు వినకుండా, రూతు అన్యజనురాలు అయినప్పటికీ దేవుని మార్గాన్ని ఎంచుకుంది. తన అత్తకు తోడుగా ఉంది. ఒంటరిగా ఉన్న తన అత్తని విడిచిపెట్టుటకు ఇష్టపడలేదు రూతు. నయోమి ఎంతలా తనతో రావద్దు అని చెప్పినా రూతు మాత్రము అత్తని విడిచిపోకుండా తన అత్తతో ఇలా అంటుంది, నీవు వెళ్ళే చోటకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నన్ను నిన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగా కానెను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో మనం ఈ విధంగా చూడవచ్చు. అలాగే రూతు ఎంతో గొప్ప స్వభావము, అలాగే కనికరము గల స్త్రీ, యవ్వనస్తురాలు. ఆమె అనుకుంటే ఆమె తోటి కోడల్లా తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. కానీ రూతు ఆ పాప మార్గమును ఎంచుకొనలేదు. దేవుని వైపు అలాగే అత్తకి తోడుగా ఉండెను. ఇలా 2 కలిసి బెత్లెహేము అయిన నయోమి యొక్క స్వదేశమునకు వెళ్ళెను. రూతు తన అత్త దేశంలో తన ఇంటిలో ఉన్న సోమరుల అత్తపై ఆధారపడలేదు. తన కష్టపడుతూ తన అత్తను పోషించెను. అలాగే అత్త మాటకు లోబడేది. అత్త చెప్పిన పనిని కాదనేది కాదు.
తన పొలం పనులకు వెళ్తూ గోధుమలు యావాల కోతల కాలంలో పరిగె ఏరడానికి కూడా ఆ రోజంతయు ఆమె కష్టపడుతూ ఉండేది. అయినప్పటికీ పొలంలో ఎంత పని చేసినను ఆ రోజంతయు జరిగిన సంఘటనలన్నీ తన అత్తతో పంచుకునేది. అత్త దగ్గర ఏదీ దాచేది కాదు. రూతు ఒక కష్టజీవి అని కూడా చెప్పవచ్చు. ఒకరోజు యావాల కోత కాలంలో పరిగె కొరకు బోయాజు అనే నయోమి యొక్క దూరపు బంధువుడు ఉండెను. అతడు ఆ పొలములోనికి రూతు వెళ్ళెను. దేవుని కనికరము ఆమెపై ఉండెను గనక బోయాజు కూడా ఆమెపై కనికరము చూపెను. అతని పొలంలోనే గోధుమలని ఏరుకోనని, ఇంకా ఎవరి పొలంలోనికి వెళ్ళకు, సమృద్ధిగా నా పొలంలోనే ఏరుకొనమని బోయాజు రూతుతో ఆజ్ఞాపిస్తాడు. రూతుతోనూ అలాగే పనివారికి కూడా ఆమె విషయమై ఇబ్బంది కలగజేయవద్దని ఆజ్ఞాపిస్తాడు. బోయాజు చెప్పినది అంతయు కూడా రూతు దాచకుండా తన అత్తతో చెప్పుకుంటుంది. చివరిగా నయోమి కూడా రూతుని తనతో ఉంచుకోవడం సరికాదని, రూతు క్షేమం గురించి ఆలోచించి తన దూర బంధువుడు అయిన బోయాజు పొలం వద్ద ప్రతిరోజు కావలివానిగా ఉండుటకు వెళ్ళాను. అయితే ఒక రాత్రి బోయాజు కావలివానిగా ఉండుటకు పొలము దగ్గరికి వెళ్తాడు అని నయోమి తెలుసుకొని అప్పుడు రూతుని స్నానం చేసి రెడీ అయి బోయాజు ఏ పొలంలోనైతే కావలి కాస్తుంటాడో ఆ పొలము వద్దకు వెళ్ళి అతను తిని నిద్రించు వరకు చాటుగా ఉండమని చెప్తుంది. అయితే మంచం వద్ద బోయాజు ఎప్పుడైతే నిద్రపోతాడో అప్పుడు అతనికి ఎరగకుండా రూతును వెళ్ళి అతని కాళ్ళ వద్ద పడుకోనమని చెప్తుంది. అలా తన అత్త చెప్పినను నయోమి అయినా తన అత్తకి ఎదురు చెప్పకుండా, ప్రశ్నించకుండా తన అత్త చెప్పింది అంతయు రూతు చేస్తుంది. చివరిగా బోయాజు బంధు ధర్మం జరిపించి రూతుని వివాహం చేసుకుంటాడు. అలాగే వారికి ఒక కుమారుడు కూడా జన్మించడం జరుగుతుంది. అతని పేరు ఓబేదు. రూతు అలాగే బోయాజు యొక్క కుమారు పేరు ఓబేదు. ఈ విధంగా రూతు యొక్క వంశవళిలోనే యేసుక్రీస్తు గారు కూడా జన్మించడం జరుగుతుంది. ఇంత గొప్ప విశ్వాసము అలాగే యోగ్యురాలు గొప్ప వ్యక్తిగా మనము రూతుని గురించి చూడవచ్చు. అత్తను హత్తుకొని అత్తను విడవకుండా ఆమె ఎడల ప్రతి విషయమై లోబడి యేసుక్రీస్తు యొక్క వంశవళికి రూతు ఒకరిగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా రూతు గారి యొక్క జీవిత చరిత్ర గురించి మీరు నేర్చుకున్నారు కదా. స్త్రీలలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని నడిపించే విధంగాను, ఇలా అత్తామామలకు లోబడే విధంగాను, అలాగే భర్తను కూడా గౌరవించి లోబడే వ్యక్తిగాను ప్రతి ఒక్క స్త్రీలు మనం నేర్చుకోవాలి. రూతు వలె నీవు నేను ఉంటున్నామా ప్రతి కుటుంబంలో? ఈ రోజుల్లో అయితే చాలామంది ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారండి. పెళ్ళి కాగానే వేరే కుటుంబాలను ఏర్పరచుకోవడము, ఇటువంటి విధంగా ఉండకుండా రూతు వలె మనం కూడా సహనముతో, ఓపికతో దేవుని యొక్క పిలుపు కొరకై మనం వేచి ఉండాలి. కాబట్టి రూతు యొక్క జీవితాన్ని మనం ఆధారంగా తీసుకొని రూతు వల్ల బ్రతుకుటకు ఇష్టపడదాము. ప్రతి ఒక్క స్త్రీలు రూతు అలాగే ఎస్తేర్ను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. రూతు గారి యొక్క గ్రంథ వివరణ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ.